జస్ట్ నౌ ఐ వాచ్ లైవ్. ఓకే. సో లైవ్లో మన క్యాప్టెన్సీ కంటెండర్స్ అనేది సెలెక్ట్ అయ్యారని, దాంట్లో ఆల్ 5 స్టోన్స్ అందరూ సెలెక్ట్ అయ్యారు. సో 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, బట్ నిఖిల్ గారు డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్కి సెలెక్ట్ అయ్యారు. సో మిగతా 5 మెంబర్స్కి సో దే గాట్ ఎ ఛాన్స్ టు సెలెక్ట్ ఫైవ్ మెంబర్స్ హోల్డ్ హౌస్ మేట్స్. సో సో వాళ్ళని 5 మెంబర్స్ సెలెక్ట్ చేసేకి అవకాశం ఇచ్చారు. దాంట్లో వాళ్ళు 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిస్కషన్ తర్వాత 5 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ వచ్చి దివ్య గారు, సెకండ్ భరణి గారు, థర్డ్ తనుజ గారు, ఫోర్త్ సంజన గారు, ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు సెలెక్ట్ చేసుకుని, అండ్ దేర్ రీజన్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో ఓకే, బట్ ఈ క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్లో వాళ్ళకి ఛాన్స్ 5 మెంబర్స్ ఇచ్చి సెలెక్ట్ చేయండి. ఛాన్స్ ఇచ్చినప్పుడు 5 మెంబర్స్ సెలెక్ట్ చేయమన్నప్పుడు దాంట్లో గౌరవ్ గారు మాట్లాడిన మాట చాలా చాలా బాగున్నాయి. సో ఏమనంటే, సో గట్టి పోటీ ఉంటే, లైక్ స్ట్రాంగ్ ఫైట్ ఉంటేనే బాగుంటుంది. సో గౌరవ్ గారు చాలా మంచి ఇమాన్యుల్ గారి పేరు గారు చెప్పారు. అండ్ ఈవెన్ రాము రాథోడ్ గారి పేరు కూడా చెప్పారు. సో నాకు ఆ డిస్కషన్లో నచ్చిందైతే సో గౌరవ్ గారు. మిగతా అందరిపైన మాధురి గారు ఒక్కొక్క పేరు చెప్పారు. ఇమ్ము వస్తే ఎలా, ఇమ్ము వస్తే స్ట్రాంగ్ అయిపోతుంది, అవసరం లేదు, వద్దు. అండ్ సెకండ్ వచ్చి అదేంది రీతు గారు కూడా ఓకే, ఆయిషా గారు రీతు వద్దు, సో రీతు అవసరం లేదు, నాకు నచ్చదు, లేకపోతే సమ్ పాయింట్స్ షీ మెన్షన్. సో వద్దు, రీతు వద్దు అని ఏదో మెన్షన్ చేశారు. అండ్ తనుజ గారిని సెలెక్ట్ చేశారు. తనుజ గారిని కూడా మాధురి గారి అండ్ ఆయిషా గారి సెలెక్ట్ చేశారు. ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ హైలైట్ అయినది ఏంటంటే ఇమ్ము గారు. సో ఇమ్ము గారిని ప్రతి ఒక్కరు ఇస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఒకవేళ ఇమ్ము గారు వస్తే సో మనకి టఫ్ అవుతుంది. సో టఫ్ అయితే మనము ప్లే చేయలేము అని దాంతో ఇమ్ము గారిని సెలెక్ట్ చేయలేదు. నిజంగానే ఇది చాలా ప్లస్ పాయింట్ ఇమ్ము గారికి. బట్ సెలెక్ట్ చేయలేదు, బట్ అక్కడ అయితే హైలైట్ అయినది అయితే ఇమ్ము గారు. సో నైస్. Thank you guys. Please like, share and subscribe if you like this video.